ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించండి. లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని పాటలలో, ప్రార్థనలలో, వాక్య ధ్యానములో మీరు తోడే ఉండి మాకు సహాయం చేసి మమ్మల్ని దీవించి ఆదరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతసేపు దేవుని స్తుతిద్దాం, స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. ప్రభువా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, మరి భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, భారతదేశాన్ని దీవించండి, భారతదేశ ప్రజలను స్వస్థపరచండి, కరోనా వ్యాధి నుంచి విడుదల కలిగించండి, సహాయం చేయండి. ప్రభువా, నీ కోపాగ్నిని తగ్గించి చల్లార్చి నీ ఉగ్రత నుండి ప్రజలకు విమోచన, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఈ కల్వరి జారు పరిచర్యని మరింత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి తండ్రి నాయన. మాకువరపాలెం సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. పేరు పేరున ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభువా తండ్రి నాయన. అలాగే వెంకటాపురం పరిచర్యను కూడా దీవించండి. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు నాయన. నూతన కుటుంబాలను నూతన ఆత్మ సంఘంలో చేర్చండి. చేర్చబడిన ప్రతి బిడ్డని కూడా సంఘంలో స్థిరపరచండి. అలాగే నర్సీపట్నం పరిచర్యను దీవించండి. నర్సీపట్నం సంఘ బిడ్డలు దీవించు, ప్రతి కుటుంబాన్ని బలపరచు. ఏ కుటుంబం కూడా నాయన కరోనా బారిన పడకుండా నీ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. దీవించు, ఆశీర్వదించు, బలపరచు, సహాయం చేయండి, కాపాడండి. గాజువాక సంఘ బిడ్డలను, గాజువాక పరిచర్యని దీవించండి. సేవకులు దీవించు నాయన. అలాగే మా నాయకులు ప్రభువా పాలయ్య గారిని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నిండు ఆరోగ్యంతో నింపండి, సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే బిడ్డలను, పాటలు పాడే బిడ్డలను దీవించి ఆశీర్వదించు నాయన. రోగులను ముట్టి స్వస్థపరచండి. ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ప్రతి బిడ్డని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, సహాయం చేయండి తండ్రి నాయన. పిలుపు నాయన మరి కాలు విరిగి ఆపరేషన్ చేయించుకొని బాధపడుతున్నాడు. కుటుంబాన్ని బలపరచు, ముట్టి స్వస్థపరచు తండ్రి నాయన. వెంకటాపురం రూబేన్ గారిని సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి, ముట్టండి, స్వస్థపరచండి. అలాగే నూర్బీ గారి కుటుంబాన్ని, తన భర్తని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. పాలరాయ్ గారి కుటుంబాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి. పాలరాయ్ గారి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ప్రభువా, టైఫాయిడ్ నుంచి విడుదల కలిగించండి. అలాగే నైదాన జోషప్ నాయన, తన భార్య మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు. వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల, విమోచన కలుగు చేయండి, సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభువా తండ్రి నాయన, తామరు మార్కు గారు పారాలసిస్ స్ట్రోక్తో బాధపడుతున్న ఆ బిడ్డని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. నర్సీపట్నం జకరియా గారు పారాలసిస్ స్ట్రోక్తో బాధపడుతున్నారు, ఆ బిడ్డని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఎరకన్నపాలెం నాయన మరి లోకా గారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. పారాలసిస్ స్ట్రోక్తో బాధపడుతున్నాడు తండ్రి. ఇంకా అనేక మంది ప్రభువా నాయన బలహీనతల్లో ఉన్నారు, వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత నీ రక్తములో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నాయన, నీ రక్తములో ప్రతి పాపాన్ని కడగండి. సంఘ బిడ్డలందరూ కూడా మారు మనసునకు తగిన ఫలం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ కృప చూపమని, కాపాడమని నాయన. ఈ ప్రార్థనలన్నీ నీ పాదాల చెంత పెడుతూ ఈ ఉపవాస ప్రార్థనను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించండి. లైవ్లో ఏకీవిసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి చేతి పనులను, వారి వారి వ్యాపారములను, వారి వారి ఉద్యోగములను దీవించండి నాయన. పిల్లలు నాయన, యవనస్తులు నాయన, స్కూల్కి వెడుతున్న బిడ్డలు, స్కూల్స్ లేక నాయన ఈ సంవత్సరం అంతా కూడా మరి నాయన ఎంతో దిగులుతో ఉన్నారు. విద్యా వ్యవస్థని సరిచేయండి ప్రభువా.
నాయన మరి వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. మీకు ఆప్దల భద్రత దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు లేక అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రాజా జగమెరిగిన రాజా అనే పాట పాడి ప్రభువుని మహింపరుద్దాం. అందరూ మాతో కలిసి ఏకీవించి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుద్దాం. రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధమో 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 విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా. తబలాడదాం పిల్లరా, చెప్పండి. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. జయగా మేరీ జీనా నా యేసు రాజా రాజా జయగా మేరీ జీనా నా యేసు రాజా. ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొడుతున్నా మహిమపడతాం.
బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను పడినను కృంగినను నీ కృప కలిగి యోగులే నీ కృప కలిగి యోగులే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పింతును యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పింతును యేసయ్యా రాజా జయ మెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మననీక నివాసము ఆమేన్ ఆమేన్ సియోను శాలేము మననీక నివాసము చేరుటయే జ్ఞానము చేరుటయే నా జ్ఞానము ఈ ఆశ కలిగి యోగులే ఈ ఆశ కలిగి యోగులే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పింతును యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పింతును యేసయ్యా రాజా జయ మెరిగిన నా యేసు రాజా రాజా జయ మెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జయ మెరిగిన నా యేసు రాజా మహామహిమతో నిండిన అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనము కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన ఆ సత్య సంపూర్ణుడా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య
సంపూర్ణుడా. పదివేలలోన గుర్తించబడిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. పదివేలలోన గుర్తించబడిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను సేవించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను సేవించెదను. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనము నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. విజయశీలుడా అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అందరు కూడా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. లైవ్లో ఏకీకృత ప్రతి బిడ్డ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా మూలనియు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అందరూ కలిసి చెప్పండి, ప్రభువుని మహిమపరుద్దాం.
అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మది కలిగించి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. చప్పట్లు పెడదాం. ప్రభువుని మహిమపడదాం. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ సాధ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆమేన్ ఆమేన్. చప్పట్లు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు.
చేయుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకి నూతన యెరూషలేం నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదము. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితిని. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొక్కసారి లైవ్లో మనందరం కలుసుకోవటానికి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, ఆద్యంతము నీవై ఉన్న దేవా, వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము నీ జ్ఞానముతో నిండి ఉండాలన్నావు తండ్రి. అవును నాయన, నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి మీరు వచ్చారు. మానవ జాతికి అవసరానికి మించిన విషయాలన్నీ మీరు చెప్పారు, చేసి చూపించారు. అసాధారణమైన కార్యాలు ప్రభువా. నీ వాగ్దానాలు ఎన్నటెన్నటికి మారేవి కావు, నీ శాసనాలు మారేవి కావు తండ్రి. మా జీవితాలు సరిచేసుకోవటానికి ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో మరొక్కసారి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి నాకును మాకును కావలసినటువంటి వర్తమానాన్ని దాయిచేయమని, బిడ్డలందరికీ నెమ్మది కలిగించమని యేసు పుణ్యనామమును అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ దినము మన అంశము భక్తిహీనత అనేటటువంటి శబ్దం బైబిల్లో అనేక రీతుల్లో కనిపిస్తూ ఉంటుంది. బుద్ధిహీనత, భక్తిహీనత, మూర్ఖత్వము ఒకటి కాదు, పరంపరలుగా ఉన్నటువంటి ఈ మాటలన్నిటికీ ఇంచుమించుగా ఒకటే అర్థము. వారు దైవస్పర్శ లేని వారు, అదొక్కటే మనకి
స్పష్టమైన అర్థాన్ని ఇచ్చేది. భక్తిహీనత. గమనించండి, ఈ భక్తిహీనుల గురించి ఎందుకు ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే, మనం భక్తి కొరకు వచ్చాం కనుక మరి భక్తిహీనత గురించి కూడా ఆటోమేటిక్గా దాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. మనము విశ్వసించిన నాటి నుండి నేటి వరకు మనం విన్నటువంటి పాఠాలన్నీ భక్తిని నేర్చుకోవటం కోసమే మనం అహర్నిశలు ప్రయాసపడుతున్నాము. నేర్చుకోవలసిన రీతిలో నేర్చుకుంటున్నాము, ఆచరించవలసిన మేరకు ఆచరిస్తున్నాము, దేవుని ఆదరణ పొందే మేరకు పొందుతున్నాము. కనుక ఈ భక్తికి ముడిపడి మరొక మాట ఉంది, భక్తిహీనత. ఈ భక్తిహీనత అనేది అస్సలు ఉండడానికి వీల్లేదు. అస్సలు 1% కూడా ఉండడానికి వీల్లేదు. ఆ భక్తిహీనత అనేది చూడండి, మన పాదం సుమారుగా 9 అంగుళాలు 8 అంగుళాలు ఉంటుంది. కానీ సూది మొనగుచ్చుకుంటే ఇంత పాదము కూడా అది వర్కౌట్ అవ్వదేక. మన కన్నుకున్న వైశాల్యత మనకు తెలుసు, కానీ అందులో చిన్న నలక పడితే అంతేక అది చూడడానికి ఇష్టపడదు, చూడడానికి అవదేక. ఆ కంటిలో నలుసు. అలాగే ఈ బుద్ధిహీనత అనేది 1% ఉన్న ఆ వ్యక్తికే కాదు, సమాజానికి కూడా అది భయంకరమైనటువంటి శోధన. అంచేత ఈ భక్తిహీనత గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు భక్తిని మాత్రమే మనకి చెబుతూ ఉంటే, భక్తిహీనత గురించి మనం అశ్రద్ధ కలిగి ఉంటామేమో అని భక్తిహీనుల గురించి కూడా అనేకమైనటువంటి పుటలు రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులరా, ఈ భక్తిహీనులట కూలిపోయిన వటవృక్షాలు లాంటి వారట. ఈవేళ మనం అంశము భక్తిహీనులే కూలిపోయిన వటవృక్షాలు. అవగాహన చేసుకుందాము, ముందుకు సాగుదాము. అయితే ఒక వృక్షము, మహావృక్షము, వటవృక్షము అంటే సంవత్సరాల దాటిపోయిన తర్వాత ఉండే ప్రతి వృక్షాన్ని వటవృక్షము అని పిలుస్తూ ఉంటారు. 100 ఏళ్ళు నిండిపోయినటువంటి వృక్షము ఎంత విశాలంగా ఉంటుంది. అయితే అది వేళ్ళుతో పెళ్ళగింపబడినప్పుడు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది, చాలా బాధగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి వృక్షం గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ దానితో పోల్చాడనమాట. భక్తిహీనుల్ని వటవృక్షం అంతా ఎత్తెదుగుతారట, కానీ వ్రేళ్లతో కూలిపోతారట. ఈ కూలిపోవడము, పెళ్ళగింపబడ్డము అనేది లేకపోవటము, నష్టపోవటం అనే దాన్ని సూచిస్తుంది. అంచేత ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదని దేవుడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవాలి, వారు ధన్యులు అని చెబుతున్నాడు. కీర్తన 128లో సొలొమోను రచించినటువంటి యాత్రా కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ పొందుపరిచాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట, ఆయన త్రోవల యందే నడుచుండాలట. గమనించండి, దేవుడు ఎవరిని అనాథులుగా విడిచిపెట్టలేదు.
ఎవరిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టేసే లేదు. కలుగు చేస్తున్నవాడు వాళ్ళ వృద్ధి కొరకు ఎన్నో రూపకల్పన చేసి ప్రతి వ్యక్తి వృద్ధి కావాలి, వర్ధిల్లాలి అని చెప్పి ఆదికాండంలోనే చెప్పాడు. మీరు ఫలించాలి, వర్ధిల్లాలి, భూమిని విస్తరించాలి, స్వతంత్రించుకోవాలి అని చెప్పిన మాట జీవగ్రంథంలో అనేకులు దాన్ని ఫలభరితంగా చేసుకున్నారు. అదే సందర్భంలో అనేకులు దాన్ని తోలనాడుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించాలట. దానివల్ల కలిగే మేళ్ళు ఏమిటో చెప్పాడు అక్కడ. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది. నీ భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, అంతా సమృద్ధి. నీ ఇంటిలో నీ భార్య ఎలా ఉంటుందట, నీ భోజనపు బల్ల దగ్గర నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారట. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అంటున్నాడు. వాడట వాడి పిల్ల తరములను చూస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు అనేకులు మనకి మాదిరిగా కనిపించటానికి చెక్కు చెదరని శిలాక్షరాలతో జీవగ్రంథాల్లో వారి పేర్లు లిఖించబడి ఉన్నవి. అవి మనందరికీ తెలుసు. అయితే ఎందుకు యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. 8వ అధ్యాయంలో 13వ వచనం ఎలా చెప్పబడుతుంది? అదేంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకున్నటయే. ఎవరికైతే దేవుని మీద ఆ భయము, ఆ భక్తి, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు చెడుతనము మీద వారికి అసహ్యం కలుగుతుందట. హల్లెలూయా. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఇట్టి వారికి అసహ్యంగా ఉంటాయట. ఎందుకంటే స్థాయి భేదం మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. పరలోకంలో ఉన్నటువంటి దేవుని జ్ఞానం ఎంత, ఆయన అధిక శక్తి ఎంత, అనంత జ్ఞానం ఎంత, అసలు భూమి మీద మనకున్నటువంటి పరిధులు ఏమిటి, మన పరిమాణం ఏమిటి అనేది అది చెబుతూ ఉంటుంది. కనుక గడగడ ఉడుకుపోతూ ఉంటాడు భక్తి కలిగిన వాడు. దేవుని స్వరము వినడానికి, దేవుని ముఖదర్శనం చేయడానికి, ఒకవేళ దేవుడు గీచిన గీతగాని దాటిపోతున్నానేమో, ఆయన నిబంధనలు కానీ నేను మీరిపోతున్నానేమో అని గడగడ ఉడుకుతూ బ్రతుకుతాడు. దేవుని ఏళ్ళ సంతోషంగా ఉంటాడు. మహోన్నతుని చోటున నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత భయభక్తులు కలిగిన వాళ్ళు చేసే పని ఏమిటి? చెడుని అసహించుకోవాలట. గర్వాన్ని కానీ, అహంకారాన్ని కానీ, దుర్మార్గతను కానీ, కుటిలతనమైనటువంటి మాటలు కానీ వాడి దగ్గరికి రావటానికి వీల్లేదట. అలాంటి వాడు ఎందుకు వర్ధిల్లడండి? వాక్యమే మనకు మార్గము. హల్లెలూయా. అయితే ఎందుకు భయపడాలి? దేవునికి మనం ఎందుకు భయపడాలి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడికి మనకి ఉన్నటువంటి బంధం ఏమిటి అసలు? నిర్గమకాండంలో ఫరో అంటాడు, మోషే వచ్చి నా ప్రజలతో నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకోవలసినటువంటి అవసరం ఉంది, మాకు 3 దినాలు పెర్మిషన్ కావాలి అంటే, యెహోవా ఎవడు? నా నోటుతో పలకడానికి కూడా నాకు ఒళ్ళంతా జడుపు వస్తుంది. ఇలాగే పలికాడు. దేవుడెవడు? ఎవడు? ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. వాడి నోటంటూ వచ్చిన మాట ఎలాంటి మాట ఉందో చూడండి.
యెహోవా ఎవడు? మిమ్మల్ని ఆరాధన చేసుకోవడానికి 3 దినాలు మేము పంపించాలా? మీరు సోమరులు, మీరు సోమరులు. కనుకనే మాకు ఆరాధన, భక్తి, మాకొక స్థలము, మాకొక బలిపీఠము ఏదో చెబుతున్నా నువ్వు అలా పోవటానికి వీలు లేదనేసాడు. అంతే. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా అనేకులు ఈ భావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఈ లోకములో మన చుట్టూ కూడా ఉన్నారు. అసలు దేవుడే లేడనేసేటటువంటి నాస్తికులు ఎందరో ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద 2% వాళ్ళు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి 100కి 2 ఉన్నారట దేవుడు లేడు అని బ్రతికేస్తున్న వాళ్ళు. గమనించండి. అసలు ఎందుకు మనకి దేవుడు కావాలి? దేవుడికి మనకి ఉన్నటువంటి బంధం ఏమిటి అనేది అది ఆశ్రమ ధర్మాల్లోనే దొరుకుతాయి. అవి పార్లమెంట్లో దొరికేవి కావు, శుభ్రబజార్లో దొరికేది కాదు, ఆశ్రమ ధర్మాల్లో దొరుకుతాయి, గ్రంథాల్లో దొరుకుతాయి అవి. ఎందుకు దేవుడు కావాలి అనేది? ఎందుకంటే దేవుణ్ణి అనుభవించిన వాళ్ళు, దేవునితో సహానుభావం కలిగిన వాళ్ళు, అడుగులో అడుగేసి నడిచిన వారు, ఆయన స్వరం విన్నవారు, ఆయనతో సదాకాలం ఉన్నవారు శాశ్వత కాలానికి ఉంటూనే ఉంటారు. మన హృదయాల్లో వాళ్ళు అలా ముద్రింపబడి ఉంటారు. దేవుని స్తోత్రం. ఎందుకు భయపడాలి మనం అంటే యెషయా గ్రంథం 33:22 అంటాడు, ఆయన మనకు రాజు. దేవుని స్తోత్రం. ఆయన మనకు రాజు, రాజులకు రాజు, రాజు ఆయన. ఎందుకంటే స్థాపించుకున్నవాడు ఆయన. ఈ విశాలమైనటువంటి ఆకాశాన్ని, భూమిని, ఖగోళాన్ని, సూర్యచంద్ర నక్షత్రాల్ని, సముద్రాల్ని, పర్వతాల్ని, వృక్షాల్ని, సమస్త ప్రాణుల్ని తల్లి గర్భంలో రూపించింది ఆయన, పోషిస్తున్నది ఆయన, జీవింపజేస్తున్నది ఆయన, మన దీపాలు వెలిగిస్తున్నది ఆయన. యెషయా అంతటా భక్తుడి చేత చెప్పిస్తున్నాడు. నరజాతికి ఒక మాట చెప్పిస్తున్నాడు. ఆయన ఎవరట? మనకి రాజు. ఈ కోట్లాది మందికి శాసనకర్త. ఎలాగూ జీవించాలో ఆయన ఒక శాసనాన్ని నియమించాడు. అందులో మాత్రమే నడవాలి. చూడండి, నేను గీచిన గీత దాటకూడదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది కదా మనకి. కానీ ఇది దేవుడు గీచిన గీత దాటడానికి వీల్లేదు. ఆ పరిధుల్లోనే మనం జీవించాలి. అదే నిబంధన, నరుడితో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. మనకు శాసనకర్త. ఒకవేళ శాసనం అధిగమిస్తే న్యాయాధిపతి. వారి క్రియలు చొప్పున వారికి ఆయన జీతాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. న్యాయాధిపతి. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను? ఇస్ అన్ ఏ క్రియేటర్. క్రియేటర్. రూపించుకున్నవాడు. కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన నోటు మాట మూలంగా కలుగ చేసిన వాడు ఆయన యెహోవా. ఆయన రాజు, ఆయన శాసనకర్త. ఇలాగే జీవించాలనేటటువంటి శాసనము. అయితే న్యాయాధిపతి. ఎక్కడికక్కడే ఆయన న్యాయాన్ని తీర్చేవాడు. తల వెంట్రుకను కూడా తోస్తాడు ఆయన. ఆయన న్యాయం తప్పేవాడు కాడు. మన క్రియలు చొప్పున మనకు ప్రతిఫలాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. అంతేకాదు రక్షకుడు. రక్షకుడు. అయ్యా, తప్పయింది, తెలియక చేశాను, నన్ను క్షమించు అంటే నిన్ను రక్షించి హక్కుని చేర్చుకుని ఆయన మార్గంలో నడిపించేవాడు. హల్లెలూయా. అంచేత సూర్యచంద్ర నక్షత్ర ఖగోళాన్ని, ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని కలుగజేసిన దేవుడు. ఆయన స్థానం ఏమిటి?
మనస్థానం ఏమిటి? మనకు ముందు ఎందరో వచ్చారు, మనతో ఇప్పుడు ఎందరో ఉన్నారు. 750 కోట్ల మంది ఉన్నారు. అందులో మనం ఒకరము. మన స్థానం ఎంత? ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళారు, మనం కూడా వెళ్ళాలి, ఇంకెందరో రావాలి. అంచేత నువ్వు మాట్లాడేది దేవుని ముందు మాట్లాడుతున్నావు. దేవుని ఉనికిని ఎరిగి జీవించాలి మనము. మన దీపము వెలిగించేవాడు ఆయన, మన కాలగతులు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఆయన, మన క్రియాఫలాలు మన నెత్తి మీద మోపుతున్నవాడు ఆయన. దేవుడు ఎవరు అంటే ఎలాగా? దేవుడు లేడు అంటే ఎలాగా? ఉన్నాడు కానీ ఉంటే ఉండమని ఆయనతో మనకేం పని అంటే ఎలాగా? చేత దైవ జ్ఞానం వేరు, మానవ జ్ఞానం వేరు. ప్రియులరా, ఈ విశాల ప్రపంచంలో మీరు ఏ దేశాన్ని అంటే చూడండి, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది, పాలక వర్గం ఉంటుంది, అవార్డులు ఉంటాయి, అలాగే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి, అవసరమైతే ఉరిశిక్ష కూడా ఉంటుంది. దేనికి ఇదంతా? ఏ దేశానికైనా ఒక రాజ్యాంగం ఎందుకుంది? ప్రజాక్షేమం కొరకే. ప్రజలెవరు? దేవుడు కలుగు చేసినటువంటి ప్రజలు. తల్లి గర్భంలో రూపించింది ఆయన కదా, డాక్టర్లు కాదు కదా, శాస్త్రవేత్తలు కాదు కదా. అంచేత రూపించిన ఆయన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. అందుకు ఒక వ్యవస్థను స్థాపించాడు. పాలక వ్యవస్థ. అది చట్టానికి కట్టుబడి ఉంటుంది. ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఎందుకు? ప్రజా సంక్షేమం కొరకు, శాంతియుతమైనటువంటి పరిపాలన కొరకు, ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించడం కొరకు. మరి దేవుడు రూపించినటువంటి ఈ ప్రజలకు ఒక పాలకుణ్ణి దేవుడే పెట్టాడు. నా వలన రాజులు ఏలుదురు. సామెతల గ్రంథంలో ఈ మాట చెప్పబడుతుంది 8వ అధ్యాయంలోనూ. నా వలన రాజులు ఏలుదురు అని. గమనించండి, ఏ అధికారమైనను ఏ ఉద్యోగమైనను దేవుని వలన కలిగినది తప్ప వేరొకటి కాదు అని మరొక దగ్గర రోమ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రియులరా, వెరసి ప్రజలు అనే మందన కాయడానికి ఒక పాలకుడు ఉండాలి కనుక ఆయన దేవుని చేత నియమింపబడినవాడు. ఆయా తరాలకి, ఆయా కాలాలకి ఉన్నవాళ్ళలో కాస్త సామర్థ్యం కలిగిన వాడిని, మంచితనం కలిగిన వాడిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, నియమిస్తూ ఉంటాడు. ఓకే. అయితే యెషయా గ్రంథంలో ఇలాగ చెప్పబడి ఉంది. చూద్దాం, చూడండి. 45:12 45:12 భూమిని కలుగ చేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించుతిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. రూపించడమే కాదట, ఆజ్ఞాపించాడట. ఇదిగో సూర్య ఉదయ అస్తమయ సమయాలు ఎలా ఉండాలి, అందుగా గోళాలని, వాటి కదలికల్ని, భ్రమణాన్ని, పరిభ్రమణాన్ని ఆయన సృజించాడు. ఉదయం 6 అయితే సూర్యుడు ఉదయించినట్టు, సాయంకాలం 6 అయితే అస్తమించినట్టు రూపించిన వాడు ఆయన. అంతేగాని శాస్త్రజ్ఞులు కాదు, పార్లమెంటేరియన్స్ కాదు, ప్రజల్లో ఏ ఒక్కడో కాడు.
నరమాత్రుడు చేసేది కాదు. ఋతువులు ఋతువులు క్రమాన్ని బట్టి వర్షాలు కురిపిస్తూ ఉంటాడు. తొలకరి వర్షము పంట ఆరంభానికి, కడవరి వర్షము పంట ముగియడానికి, అమావాస్య పౌర్ణములు, ఆయా సీజన్లో ఆయా ఫలాలు, ఇవన్నీ దేవుడు నియమించినవి, కానీ మనుషులు కాదు. అందుగురించి ఆయన ఉనికిని మనము ఎరిగి ఆయన చేసే ఉపకారం కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిన్ను నా పోలికలో చేసుకున్నాను, నీవు నా బిడ్డ, నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు అంటున్నాడు. ఇన్ని మాటలు మనం లేఖనాల్లో చూస్తూ దేవుడితో సంబంధం తెంచుకొని భక్తిహీనులుగా బ్రతుకుదామా? దైవ మార్గాల్లో నడిచి చిరస్థాయిగా తరతరాలకి చెరగన ముద్రగా ప్రజల గుండెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, దానికి భిన్నంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 29వ వచనంలో దేవుడు ఇలా బయలుపరిచాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడట, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారట. వివిధమైన తంత్రములు. దీనికి ఒక మాస్టర్ ఉన్నాడు, ఈ తంత్రాలు కల్పించిన మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ ఎవడో చూస్తే మనకి వాడి గ్యాంగ్ ఏమిటో, ఆ మాస్టర్ ఎవడో. వాళ్ళు ఈ చట్టాలకు దొరకరు, ఈ మనుషులకు దొరకరు. గమనించారా? కంటికి కనిపించని అజ్ఞాత శక్తులు దేవుడు సూచించినటువంటి ఈ మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. ఆ గెరాసేన దేశంలో ఉన్నటువంటి ఆ యవ్వనస్తుడు ఆ శ్మశానంలో రాళ్లతో వాడే గాయపరుచుకుంటూ ఆ మార్గాన్ని పోయిన వాళ్ళందరినీ గాయపరుస్తూ ఎన్ని మార్లు వాడిని బంధించిన సంఖ్యలు తుత్తునీయులు చేసుకుంటూ రేయింబగళ్ళు సమాధుల్లోనే కేకలు వేస్తూ ఉన్నాడట వాడు. ఆలోచించారు, వాడైతే ఎందుకుంటాడు? వాడిని అలాగ ఉంచినటువంటి అజ్ఞాత శక్తులు ఉన్నవి, అది నీకు తెలియాలి. దెయ్యం పట్టినవాడు రా వీడు అంటాం కదా. అంచేత మన కంటికి కనిపించేవి కావు, కానీ మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటవి, భ్రష్ట పట్టిస్తూ ఉంటవి. అది ఓపెన్ చేయడానికి దేవుడు ఈ లోకంలోకి నరుడుగా, యస్సు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చి అనేకమైన విషయాలు మనకు బయలుపరిచాడు. జీవితానికి అవసరానికి మించిన విషయాల్లో ఆయన బయలుపరిచి సత్యాన్ని మన ముందుంచి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. వివిధమైన తంత్రాలు. అయితే దైవ మార్గంలో నడిచి తరతరాలకు మానవ హృదయాలలో నిలిచి పరలోక పౌరులుగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారే ప్రభుతో సదాకాలం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. తేజోవాసులు, దేవుని స్తోత్రం. పరిశుద్ధుల స్వాస్యము, దేవుని స్తోత్రం. అనాదికాల సంకల్పంలో ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకుని తన సొత్తుగా ఉంచుకొని, మీరు నాకు ఒక ప్రతిష్ఠిత జనమని చెప్పి, మిమ్మల్ని నా స్వరక్తమిచ్చి కొనుక్కున్నానని చెప్పి, మీరు నీతికి దోషులుగా బ్రతకాలి, నీతికి నిలయంగా బ్రతకాలి, నా ప్రతిరూపులుగా మీరు కనిపించాలి. నేను సత్యమై ఉన్నాను. ఈ సత్యము మీలో నుంచి తరతరాలకి అందింపబడాలి. అసత్యానికి సత్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు సమాజానికి చూపించాలి. నాటి దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును చూడ్డానికి ఒక నక్షత్ర సహాయంతో వెళ్ళారట. కానీ ఇప్పుడు ప్రభువును చూపే నక్షత్రాలు మనంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డ, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గమనించండి,
చీకటిలో నడిచి వర్ధిల్లునట్టు కనిపించి అంతలోనే కూకటి వేళ్లతో కూలిపోయిన వటవృక్షాలు లాంటి వారు శపితమైన బ్రతుకులు బ్రతికి నిత్య నరకంలో ఉన్నారు. గమనించండి, వటవృక్షాలు లాంటి వాళ్ళు ఆయన మార్గములు యందు నడిచిన వాళ్ళు కారు. వివిధమైన తంత్రాలు కల్పించుకొని వేరే చీకటి మార్గాల్లో నడుస్తున్న వాళ్ళు వీళ్ళు బహుగా వర్ధిల్లుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అంత నటన గుండెల్లో ఒకటి, గుర్తుగా చూపించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. నటన జీవితాలు జీవిస్తూ సమాజాన్ని పంటక పట్టిన చీడ పురుగుల్లాగా సమాజాన్ని తొలుచుకు తినేసేటటువంటి భక్తిహీనులు వీళ్ళు. దైవ భయము కానీ, దైవజ్ఞానం కానీ, పాపభీతి కానీ, మరణానంతరం నిత్య నరకమని కానీ, వీళ్ళు సాటి మనుషులని కానీ, దేవుడు నన్ను పంపించాడు అని కానీ ఏ గుర్తులు లేని వాళ్ళు వీళ్ళు. చీకట్లో నడుస్తారు, వర్ధిల్లునట్టు కనిపిస్తారు, అంతలోనే కూకటి వేళ్లతో కూలిపోతారు. వీళ్ళు వటవృక్షాలు లాంటి వాళ్ళు, శపితమైన బ్రతుకులు బ్రతుకుతారు, నిత్య నరకంలో ఉంటారు. హల్లెలూయా. కీర్తనకారుడు వీళ్ళ గురించి ఇలాగా 37వ అధ్యాయంలో ఇలాగ చెప్పబడి ఉంది. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. ఈ లోకములో ధన సంపాదనే ఐశ్వర్యమని భ్రమించేటటువంటి మనుషులకు ఇది ఒక గొడ్డలి పెట్టు. భక్తిహీనుడట వాడు ఎంతో విస్తరించినట్టు నేను చూసి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయితే వీడు ఎక్స్రే తీస్తే ఏం కనిపించిందట? అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెతికితని కానీ వాడు కనబడకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దొంగ ఒకటి చెయ్యొచ్చు, 100 చెయ్యొచ్చు, వాటితో కొలకొచ్చు, వాళ్ళ కుటుంబాన్ని గాలిలో తెప్పొచ్చు. కానీ ఒకరోజు వాడిని వాళ్ళ కుటుంబాన్ని తిన్నదంతా కక్కించి లోపలేసి చెప్పకూడి పెట్టిస్తాడు దేవుడు. ప్రభుత్వం చేసే ఈ కార్యాలు మనం చూస్తూనే ఉన్నాము. చూస్తే వాడు దొంగ, వాడి బ్రతుకంతా దొరలా కనిపిస్తూ ఉంటాడు. గమనించండి, అష్ట కష్టాలు పడి ఆఫీసులో ఉద్యోగం వెతుక్కుంటాడు. ఆ తర్వాత జలగావతారం ఎత్తుతాడు. ఆఫీసుకు వచ్చిన వాళ్ళందరి రక్తాన్ని జలగలాగా పీలుస్తాడు. వేలైపోతాయి, లక్షలైపోతాయి, కోట్లైపోతాయి. కోట్ల కూడబెట్టుకొని ఒకరోజు ఏసీబీ వల్ల పడిపోయి సిగ్గుమాలిన ముఖం, నిన్నటి వరకు ఒక వటవృక్షంలా కనపడ్డాడు. అర్ధరాత్రి ఏసీబీ వాళ్ళు వచ్చారు, ఉదయానికల్లా ఆడు ఎక్స్రే తీసేశారు. అంతే, రోడ్డు పడిపోయాడు. ముఖం చెల్లటం లేదు. చుట్టాలు, బంధువులు, స్నేహితులకి మళ్ళీ వీడు బడాయంత, వాడి భార్యాపిల్లల మెడలో ఉండే బంగారం ఎంత, ఆడి షోకెంత, వాడి బడాయంత. పందికొక్కులాగా తినేశాడు. కక్కించడానికి వాళ్ళు వచ్చేసరికి శవంలా నిలబడ్డాడు. హల్లెలూయా. ఏనాటి కానాడే నువ్వు పేపర్లో చూస్తున్నావు, టీవీలో చూస్తున్నావు, ఈ సిగ్గుమేలిన బ్రతుకులు బ్రతికే వాళ్ళే. అయితే అందరినీ ప్రభుత్వం పట్టుకోగలగవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఒక్కడిని విడిచిపెట్టకుండా అందరినీ వేళ్ళతో పెళ్ళగింపబడిన వృక్షాల్లో పడగొడుతున్నాడు. హల్లెలూయా.
చూడండి, వీళ్ళు రకరకాల వేషాలతో ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన దెయ్యం పట్టుకుంటుంది. వాటన్నిటి వృత్తి ఒకటి కాదు, వాటన్నిటి స్వభావం ఒకటి కాదు. చెడుగుల్లో ఉన్నటువంటి రకాలు లక్షలు కోట్లాది రకాలు ఉన్నాయి, అన్ని వెరైటీస్. కానీ ఏది చూసినా చివరికి చెడుగే. ఈ చెడుగు చేసేవాడు భక్తిహీనుడు. ఎందుకంటే దేవుడు లేనివాడు, దేవుడితో సంబంధం కలిగి లేనివాడు వీడు. దేవుడు ఎవరో తెలియనివాడు, క్రమానికి ఇష్టపడనివాడు, స్వేచ్ఛను కోరుకునేవాడు. అంతా స్వేచ్ఛ కావాలి. అవసరానికి మించిన స్వేచ్ఛ కావాలి ప్రజలకి. గమనించండి, లోపల ఉన్నటువంటి జబ్బు ఇదనమాట. అవసరానికి మించిన స్వేచ్ఛ, అవసరానికి మించిన నిధులు. ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది, ఇర్మియా ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. 5వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతున్నాను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఏవండి, పాపిష్టి కూడు తింటూ సంతోషంగా ఉండగలిగామని ఎవడన్నా చెప్పగలడండి? ఆ ఏసీబీ వల్ల పడిపోయిన వాడు చెప్పగలడా? దొంగల చేతులకు దొరికిపోయిన వాడు చెప్పగలడా? మనుషుల ప్రాణాలు విసిగించి ఒకనాడు అని నెత్తి బద్దలు కొట్టేసినప్పుడు చెప్పగలడా? ఎంతకాలం గుంజుకు తింటావు ప్రజల్ని? నీకు నీ ఇంటి వారికి మేలు కలుగకపోవటానికి కారణం మీ పాపములే అని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడో తెలుసా? నా జనులలో దుష్టులున్నారు. దేవుడు చెబుతున్నాడు, నా జనులలో దుష్టులున్నారట. పక్షి వేటగాండ్రు పొంచియున్నట్టు వారు పొంచియుందురు. చూసారా, పక్షులు పట్టేవాడు కనిపించినట్టు ఉర్లు ఒగ్గుతాడు, ఆ చెట్టు చాటును ఉంటాడు. అమాయకంగా వచ్చినటువంటి పక్షులకి అక్కడికన్నా నూకలేస్తాడు. అట్లా కాసిపడి తలక ఇలాగనేసరికి ఆ చెట్టు కింద ఉండి వాడు లాగుతాడు అనమాట. గట్టు చాటు నుండి ఇలా లాగుతాడు, అంత పీక బిగుసుకుపోతుంది. ఈ పక్షులన్నీ పట్టి ఆడి బోనులు నింపుకుంటూ ఉంటాడు. వాడు పొంచి ఉంటాడట, వారు బోనులు పెడతారట, మనుషులను పట్టుకుంటారట. ఆ వేటగాడి పక్షులు పట్టుకుంటే ఈ వేటగాళ్ళ మనుషులకు బోన్లు వేస్తారట. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ధనం కోసం కొందరు, కామకొక్కుతుతో మరికొందరు, ఘనతా గౌరవాలకు మరికొందరు, నమ్మించి గొంతు కోయటాలు, తిన్న ఇంటికే వాసాలు లెక్కెట్టడాలు, కోరికలు తీర్చుకోవటాలు, గుడ్రులా వినయంగా నటిస్తారు, నక్కలాగా నంజుకు తినేస్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తారట? సాటి మనిషికి బోనులు పెడతారట, మనుషుల్లే పట్టుకుంటారట. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారు ఇండ్లు కపటముతో నిండి ఉన్నాయట. వాళ్ళ ఇంట్లో ఏది చూసినా పాపపు సొమ్మే, ఏది చూసినా పాపపు సొమ్ముతో కొన్నదే. ఆడ ఆత్మసాక్షి చెబుతుంది, కానీ పట్టించుకోడు. కష్టార్జితం అయితే అంతెందుకు వస్తాయండి? పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను ఆగుతున్నారు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు, అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. అంతేకాదు, దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానివ్వరు. అట్టి వారిని చూచి నేను శిక్షింపకయుందునా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎలా పెద్దోళ్ళు అవుతున్నారట? పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నదట. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అవుతున్నారట. వారు క్రొవ్వి బలిసి ఉన్నారట, దుష్కార్యములు చేస్తున్నారట. ఇలాంటి వారిని నేను శిక్షింపక మానుదనా? ఎదగని వాడు ఎంత ఎదుగుతాడో ఎదగని, వేళ్లతో తుంచేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈవేళ మనం చూసేటటువంటి అన్యాయాలు, అక్రమాలు ఆది నుంచి ఉంటూనే ఉన్నాయి. కయూన్ అనేవాడు వాడు మొదట పుట్టినవాడు, ఆదాముకు మొదట పుట్టినవాడు. ఈవేళ ఈ 7 ఖండాల భూభాగానికి వాడు వారసుడు, వానరు. ప్రపంచ దేశాలన్నీ ఈవేళ మనం వచ్చాం, కానీ ఆ వేళ ఆయనవే. అయితే మరి వాడికి ఏమి మాయు రోగం వచ్చిందో వాడిని తమ్ముడినే చంపేశాడు. చూసుకోండి, ఉన్నది ఇద్దరున్నారు భూమి మీద. ఆ వేళ ఆదాము అవ్వలకు సంతానము. ఆ ఇద్దరిలో కయూన్ అనేవాడు వాడు తమ్ముడైన హేబేలును చంపేశాడంతే. కొంచెం ముందుకు సాగితే యెహోషాపాతు రాజు ఎంతో భక్తి కలిగిన వాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు, వాడు యెహోరాము. వీడి పెద్ద కొడుకు. వాడి తర్వాత మరో 4 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ తండ్రి తర్వాత సింహాసనం ఎక్కి మొట్టమొదటి చేసిన పని వాడు వాళ్ళ అన్నదమ్ములు 4 చంపేశాడు. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు ఇలాంటి దుర్మార్గులు, ఈ భక్తిహీనులు, ఈ దుష్టులు భూమి మీద చెలరేగిపోతూ ఉన్నారు. ఆ ఏసావు అనేటటువంటి వాడు యాకోబు కొడుకు. ప్రియులరా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఏమి తక్కువని చంపాలనుకున్నాడు? ఏమి తక్కువని చంపాలనుకున్నాడు కయ్యూను? చేశాడు. అది ఇస్సాకు పుట్టిన వాళ్ళు ఇద్దరే కదా. పెద్దాడు ఏసావు ఏమి తక్కువ వచ్చిందని తమ్ముడిని చంపాలనుకున్నాడు. యాకోబు సంతానానికి ఏమి అబ్రహాము ఆశీర్వాదం అంతా ఉంది, ఇస్సాకు ఆశీర్వాదం అంతా ఉంది, యాకోబు సంతానానికి కొద్దివే ఉంది. మరి ఏం తక్కువ వచ్చిందని యోసేపును చంపాలనుకున్నారు? కయూను యెహోరాము చంపేశారు. ఏసావు యోసేపు అన్నదమ్మును చంపాలనుకున్నారు. ఇలాంటి దుష్టులు నాటి నుంచి నేటి వరకు ఉంటూనే ఉన్నారు. వీళ్ళని ఎవరు ఆవరించారో క్రైస్తవ సహోదరులకు బాగా తెలుసు. ఆదాముని అవ్వని ఎవరు ఆవరించి దేవుడికి దూరం చేశారో మీకు తెలుసు. ఆ దుష్టుడే ప్రజలందరినీ దేవుడికి దూరం చేస్తున్నాడు అనేది గమనించాలి. హల్లెలూయా. ఇట్టివారు మునుపు చెప్పాను, భక్తిహీనులు. దైవస్పర్శను పోగొట్టుకున్నవారు, దేవుడే లేడనుకున్నవారు, స్వేచ్ఛాపరులు, దోచుకు తినేవారు, కోరికలు తీర్చుకునేవారు, వాళ్ళను చూపించుకోవడానికి బ్రతికేవారు. అంతేగాని ఎవరు వీడిని కలుగు చేశారు? వీడి భూమి మీద పుట్టిననాటి నుండి నేటి వరకు ఎవరు వీడికి భోజనం పెడుతున్నారు? ఆయన వర్షం కురిపిస్తే కానీ నువ్వు ముద్రించిన కరెన్సీ నోట్లు తింటావా? నువ్వు ఆయన పంటలు పండిస్తే కానీ నీ ఇంట్లో ఉన్న బంగారం నువ్వు కరిగించుకు తింటావా? అంచేత ఎవరు రూపించారు? ఆయన పోషిస్తున్నాడన్న విషయం మర్చిపోయి, పోషించేవాడు శాసిస్తున్నాడు అనే విషయం మర్చిపోయి, నాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు అనేది మర్చిపోయి
నిన్ను కలుగు చేసిన వాడిని మర్చిపోయి నీవు జీవించడం అనేటటువంటి ఈ భక్తిహీనత రక్తహీనత కన్నా ప్రమాదం. మనిషి అయితే ఉన్నాడు కానీ, వయసు అయితే ఉంది కానీ రక్తం లేని కారణంగా మంచాన్ని పడి ఉన్నాడు, దీర్ఘకాలిక రోగి. వీడు అంతే. ఇంకా రక్తహీనం కలిగిన వాడు మంచాన్ని పడన్నా ఉన్నాడు. వీడు అలా కాదు, వీడు క్రొవ్వి బలిసి ఉన్నాడట, అందరివి తినేసి, అక్రమంగా తినేసి. అందు గురించి దేవుడు వేళ్లతో పెకలించి అందరూ చూసేటట్టు తిరగేసేస్తాడట. భక్తిహీనుల గురించి 2 మాటలు మనం చదువుకుందాము. భక్తిహీనుల వికృత చేష్టలో ఒక్క మాట మీకు చెప్పి నేను ముందుకు సాగుతాను. సామెతల గ్రంథంలో ఎలాగ రాయబడి ఉందో 6:13లో వీళ్ళట చాలా వింత చేష్టలు చేస్తారట. వీళ్ళు వాడు కన్ను గీటుతాడట, కాళ్ళతో సైగ చేస్తాడట, వ్రేళ్లతో గుర్తులు చూపుతాడట. ఇదో టెక్నాలజీ అన్నమాట. ఈవేళంటే ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చింది, కానీ దీనికి ముందు వాళ్ళకున్న టెక్నాలజీ అదనమాట. ఈ సైబర్ గాళ్ళు లాంటి వాళ్ళే వీళ్ళును. వీళ్ళ గుర్తులు ఏంటట, కన్ను గీడుతాడట, నోటితో మాట్లాడట, ఆ సైగ చేస్తాడట, కాళ్ళతోటి వేళ్లతోటి గుర్తులు చూపుతాడట. ఇలాంటి నక్కలకేమో దేవుడు నెలకు 3 వర్షాలు కురిపించేలా, ఏ కష్టాలు రాకూడదా, ఏ రోగాలు సంభవించకూడదా, వీడు చేసే ప్రతి కీడుని అలా చూసి దేవుడు ఇంకా చేయను, ఆయన నేనున్నాను కదా నీకేం పర్లేదు అనాలా దేవుడు. పెచ్చమీరిపోయిన వ్యభిచారాలతో, పెచ్చమీరిపోయినటువంటి దోపిడీలతో, పెచ్చమీరిపోయినటువంటి హంతకులతో రాత్రే చూపించాడు టీవీలో. చంటి పిల్లని భుజం మీద వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే 2 ముష్కర్లు బైక్ మీద వచ్చి ఆ తల్లి ఒళ్ళో ఉన్నటువంటి ఆ 2వ ఏడు కుర్రాన్ని బలాత్కారంగా లాక్కొని బండి ఎక్కేశారు. ఇలాంటి భ్రష్టుల్ని ఎంతకాలం చూడాలి దేవుడు? 1, 2 ఏ పక్క చూసిన 4 దిశలు, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలోనూ ఇలాంటి మునిపెన్నడూ మేము వినలేదమ్మా, మునిపెన్నడూ చూడలేదమ్మా, ఇలాగ అనుకోలేదమ్మా అని చెప్పి ఎంతకాలం ఏడవాలి ప్రజలు? ఈ భక్తిహీనులు చేసేటటువంటి ఈ ముష్కరమైనటువంటి పనులకు దేవుడు ఆగుతాడా? ఆగాల. చూడండి, దేవోక్తి లేని ఎడల, దేవోక్తి లేని ఎడల జనులు కొట్టు లేక తిరుగుదురు. సామెతలు 29:18లో ఒక నియమ నిబంధన లేకుంటే మనుషులకి పశువులకి తేడా ఏంటండి? మనిషికి వివేచన ఇవ్వలేదా? జ్ఞానాన్ని ఇవ్వలేదా? నీవు నా కుమారుడివి కుమార్తెవి అని అనలేదా? ఈ సృష్టిలో నీకున్నటువంటి ప్రత్యేక దేనికుంది? ఊరు తిరిగే కుక్కలకుందా? కాలంలో ఉండే పందులకుందా? గడ్డి తినే పశువులకుందా? నీకు నచ్చిన బట్ట, నీకు నచ్చిన వస్త్రాలు, వాహనాలు, వస్తువులు, ఈ లేటెస్ట్ టెక్నాలజీ, కోరుని తిండి, ఈ పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె మధురమైన పదార్థాలన్నీ తినేసి అదరబలిసి కొవ్విపోయి సాటి మనిషిని గుర్తించవా? నిన్ను కలుగు చేసిన దేవుని ఉద్దేశం ఎరగవా? అందరూ ఆయన పిల్లలే. సాటి మనిషిని ప్రేమించి బ్రతకాలి, సాటి మనిషిని గౌరవించి బ్రతకాలి. నువ్వు బ్రతకాలి, వాళ్ళ బ్రతకనివ్వాలి. నీకోసం నువ్వు బ్రతకడం కాదు, అందరి కొరకు ఆలోచించి నువ్వు బ్రతకాలి. అది తండ్రి మనస్సు. ఈ భక్తిహీనత అనేది ఎంత ప్రమాదమో 2 మాటలు చదివి నేను ముగిస్తాను. ఒకటి, కీర్తన 75:10 అంటాడు, భక్తిహీనుల కొమ్ములు విరిచేస్తానంటున్నాడు.
ఎవరు ట్రంప్ గారు కాదు, మోదీ గారు కాదు, సిఐ గారు కాదు, ఎస్ఐ గారు కాదు. కోట్లు 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 కొల్లగొట్టుకుని బ్యాంకుల్లో దోచుకొని విదేశాలకు పారిపోయిన వాళ్ళు కూడా మన వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. కానీ దేవుడు అలా ఊరుకోడట, దేవుడు ఊరుకోడట. ఈ భక్తిహీనుల కొమ్ములు విరగగొడతాను అంటున్నాడు. ఇంకా అంటాడు సామెతలు 3:33లో, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుందట. జీవితానికి అర్థం తెలుసుకోకుండా బ్రతికితే ఎలాగా? మానవత్వానికి, దైవత్వానికి, దెయ్యపుతత్వానికి తేడా లేకుండా బ్రతికితే ఎలాగా? నువ్వు దేనికి వచ్చావో, ఎవరు పంపారో, పంపిన వాడు నిన్ను ఎలాగ జీవించమన్నాడో, మళ్ళీ వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడికెడుతున్నారో ఏమీ తెలుసుకొని బ్రతకవా నువ్వు? అంచేత భక్తి ఎందుకు నేర్చుకోవాలనే దాని మీద మనం ముందుకు సాగుతున్నాము. భక్తి ఎందుకు నేర్చుకోవాలి? భక్తి లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే, నీకు ముందు దేవుడే అడ్డుగా వచ్చి నిలుస్తాడట. కానిస్టేబుల్ కాదు, జైళ్ళు కాదు, సుప్రీంకోర్టు కాదు, దేవుడే ముందు నీ ముందు నిలుస్తాడట. భక్తిహీనంగా బ్రతికితే నీ కొమ్ములు విరిచేస్తానంటున్నాడు. భక్తిహీనంగా బ్రతికితే నీ ఇంటి మీదకి శాపం పంపిస్తానన్నాడు. భక్తిహీనంగా బ్రతికితే నీ దీపం ఆరిపేస్తానంటున్నాడు. భక్తిహీనులు ఇల్లు నిర్మూలన చేస్తానంటున్నాడు. హల్లెలూయా. సామెతలు 14:11, సామెతలు 13:9, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అన్నాడు. గర్విష్ఠులు, భక్తిహీనులు, దుర్జనునికి ముందుగతి లేదు. వాడి జీవితమే కొనసాగదు. ఇంకా వాడి పిల్లలకి, భార్యకి వాడేం సెక్యూరిటీ ఇస్తాడు? ఎందుకంటే వాడు భక్తిహీనుడు, బుద్ధిహీనుడు, మూర్ఖుడు. అందుకే ప్రసంగి 7:17 అంటాడు, రే రే అధికమైన దుర్మార్గపు పనులు దేనికి చేస్తున్నావు? నీకు నేను నియమించిన కాలానికి ముందే ఎందుకు చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. పొందుగా బ్రతకొచ్చు కదా, జీవన విధానాన్ని ఎరిగి జీవించాలి కదా. నీ మీద లోక సంబంధమైన అధికారులు ఉన్నారు, పరలోక సంబంధమైనటువంటి అధికారులు ఉన్నారు. ఏమీ పట్టించుకోవా? నీ జీవితానికి ఏ టు జెడ్ నువ్వు అనుకుంటున్నావా? కంచంలో పెట్టిన అన్నం లోపలికి పంపే వరకే నీకు తెలుసు, కానీ లోపలికి వెళ్ళాక అది ఏ పార్ట్ దేనికి వెళ్ళాలో అనేది నీది కాదు కదా. నీ ఒంటి నిండా సరిపడిన పార్ట్లు పెట్టిన దేవుణ్ణి నువ్వు దుఃఖపరిచి బ్రతికేస్తావా? మర్చిపోయి బ్రతికేస్తావా? సాటి మనిషిని కొల్లగొట్టేస్తావా? నీ తనువు చాలేక కనీసం ఇదిగో ఈ 4 మాసాలుగా చూస్తున్నాము, ఫలానా జబ్బొచ్చి వీడు చనిపోయాడు అంటే కనీసం కొట్టుకున్నది కానీ, కొనుక్కున్న వాళ్ళు కానీ, కన్న తల్లిదండ్రులు కానీ ఎవడు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. దేనికి నీ బ్రతుకు? ఏమి సాధించడానికి? బ్రతికి శాపము, సత్య నరకము. మానవ కోటికి ఇచ్చే సందేశం ఇదే. భక్తిహీనులకి ఎవరో శత్రువులు కాదు, డైరెక్ట్ దేవుడే నీకు ఎదురుగా నిల్చున్నాడట. ఎందుకు? నీ దీపాన్ని ఆర్పివేయడానికి, నీ కొమ్ములు విరిచేయడానికి, నీ ఇంటి మీద శాపం రప్పించడానికి, నీ ఇల్లు నిర్మూలన చేయడానికి దేవుడే నీకు ముందుగా నిలుస్తున్నాడట. భక్తిహీనుల ప్రవర్తన వారి దారిని తప్పించేస్తుందట. అంచేతే ఆయన మార్గములలో నిలుచు వారందరూ ధన్యులు. మోషేకు తన మార్గములను నేర్పించాడట దేవుడు. అందుకే ఆయన 20 లక్షలకు నాయకుడయ్యాడు. దేవుని మార్గాలు మనం తెలుసుకుందాము. దేవుని మహాకృప వల్ల జీవగ్రంథం మన చేతిలో ఉంది. దేవుని పిలుపునందుకు నువ్వు సంఘంలో ఉన్నాము. దేవుడిచ్చినటువంటి సేవకుడు ఉన్నాడు.
నువ్వు జీవించవలసినటువంటి మార్గాన్ని బోధిస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మూర్ఖత్వంగా బ్రతకొద్దు, భక్తిహీనంగా నీ బిడ్డలు పెంచొద్దు. భక్తి ఎందుకు అని అనబోకు. భక్తి లేకపోతే మార్గం దాటిపోతాడట. ఏమన్నాడు? భక్తిహీనులు ప్రవర్తన విషయంలో దారి తప్పిపోతారట. చివరగా ఒక్క ఉదంతాన్ని నేను చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథంలో ప్రియులరా, అనేక మార్లు మనం విన్నటువంటి సన్నివేశం. నెబుకద్నెజరు అనేటటువంటి ఆ రాజుకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించి ఆయన ముందు జరగనున్నటువంటి ఉపద్రవాన్ని ఎవరికో చూపించలేదు, ఆయనకే చూపించాడు. అయితే ఆయన దాన్ని గ్రహించుకోలేకపోయి దానికి భావం చెప్పగలిగినటువంటి దేవుని పాదాల దగ్గర ఎదుగుతున్నటువంటి బిడ్డ దానియేలును రప్పించినప్పుడు దానియేలు చెబుతున్నాడు, రాజా, నువ్వు దర్శనంలో చూసావే ఒక పెద్ద వటవృక్షం, విశాలమైన భూమి నలు చెరుగులకు దాని కొమ్మలు రెమ్మలు వ్యాపించున్నాయే, ఆ చెట్టు నిన్ను చూపిస్తుంది. ఆ చెట్టు నిన్ను చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సూచిస్తుంది ఆ చెట్టు. ఎందుకంటే నువ్వు ప్రపంచానికి రాజువి. ఈవేళైతే రాష్ట్రాలకి దేశాలకి ఒక రాజు ఉన్నాడు, కానీ దానియేలు పరిపాలనలో ఈ రాజు అయితే వరల్డ్ వైజ్ రూలర్. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ ఆయన రాజు. ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయనకి దేవుడిచ్చాడు ఆ అవకాశం. ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ప్రజల మీద పాలకులు దేవుని నియమించిన వాళ్ళు. దేవుని పరిచర్య పాలకుడికి ఉంటే, అయ్యో నేను ఎవరిని, నాకే ఎందుకు ఈ అవకాశం దేవుడు కలిగించాడు, నేను ఏ భావాలు కలిగి ఈ ప్రజల్ని పాలించాలి. పాలించడం కాదు, సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయటానికి పాలకులు మీన్స్ సేవకులు. గమనించండి, పాలకులు సేవకులు. దావీదు గురించి ఒక మాట చెప్పబడి ఉంటుంది అపొస్తలుల కార్యంలోను. దావీదు దేవుని సంకల్పమును ఎరిగి తన తరము వారికి సేవ చేసి తన పితరులతో నిద్రించెను అని ఉంది. ఏలుబడి చేసి నాయకత్వం చేసి అని లేదు అక్కడ. దేవుని ఉద్దేశాన్ని ఎరుగున్నాడట. దేవుని సంకల్పమును ఎరిగి తన తరము వారికి సేవ చేసి తన పితరులతో నిద్రించాడని ఉంది. ఎప్పుడు దావీదు ఈవేళకి మన గుండెల్లో నిలుచున్నాడు. ఎందుకు? దేవుని ఉద్దేశాన్ని ఎరిగి బ్రతికాడు. ఒక దేశానికి రాజు అయిన ఎక్కడ గర్వం లేదు, ఎక్కడ చెడుగుని అంటించుకోలేదు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటును అంటుకుంటే పశ్చాత్తాపడ్డాడు. అలాంటి భావాలు కలిగి మనం పెరగాలి. ఈ రాజుకి ప్రపంచ నలుదిశలు ఆయన చేతిలో పెట్టి దేవుడు నా ప్రజలకు మంచి పాలకుడుగా నువ్వు నడిపించు అని చెప్పినప్పుడు ఈ రాజు కొంతకాలం అలాగే చేశాడు. కాలు మోపుకొని తన అధికారాన్ని విరజిమ్మడం మొదలుపెట్టాడు. అందుకు దేవుడు ఆయనకే ఒక దర్శనాన్ని చూపించాడు. భూమి నాలుగు దిక్కులకు పరిస్తున్నటువంటి కొమ్మలతో రెమ్మలతో వ్యాపించినటువంటి కనుచూపు మేర ఎటు చూసినా వృక్షమే, అది చూపించాడు. అయితే వెంటనే ఒక దూతను పంపి ఈ చెట్టును నరికివేయి అంతే. ఈ చెట్టు ఉండడానికి వీలు లేదన్నాడు. రాజు తుళ్ళిపడి లేచాడు, మంచం మంచికాయ నేలబడ్డాడు. ఏంటి చెట్టు ఏమిటి, నరికేమనే కేకేమిటి? ఆడికి బోధపడలా.
దేవుని పాదాల దగ్గర పెరుగుతున్నటువంటి దానియేలుని పిలవగా దానియేలు చెప్పాడు, రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. నరకమని చెప్పినవాడు దేవుడు అంటే నీ దీపం ఆరిపేస్తున్నాడు చూసుకో అన్నాడు. కారణం ఇక్కడ రాశాడు 5వ అధ్యాయంలో చూడండి 4:22-23లో ఇలా రాయబడి ఉంది. దానియేలు 4:22-23లో రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించి ఉన్నది. అయితే చెట్టుని నరికే దేవుని స్తోత్రం, దానిని నాశనము చేయి, కానీ దాని ముద్దును అందాక ఉంచమన్నాడు. దేవుని స్తోత్రం. ఆ చెట్టును నరికేయమన్నాడు అంతే. కారణం ఏమిటి? అంత వటవృక్షంలా మారిపోయినటువంటి ఆనాటి నెబుకద్నెజరు రాజు కావచ్చు, ఈనాడు మన సమకాలికలు కావచ్చు, అలాగ ప్రబలిపోయినటువంటి వృక్షం లాంటి వాళ్ళని వేళ్లతో నరికేమనడానికి కారణం ఏమిటి? ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు 5వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతున్నాను. దేవుడు అతనికిట్టి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరనో వారిని చంపేస్తున్నాడట, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షిస్తున్నాడట. బుద్ధి లేనివాడు, మూర్ఖుడు, దైవ భయము లేనివాడు ఎవరు చంపాలనుకుంటాడండి? ఎవరికి భుజం కాస్తాడండి? మూర్ఖుడికి భుజం కాస్తాడు. మూర్ఖుడు, భక్తిహీనుడు సజ్జనుని చంపేమంటాడు. మంచి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. గమనించండి, దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపుతున్నాడు, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షిస్తున్నాడు, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చిస్తున్నాడు, ఎవరిని పడవేయాలనుకుంటే వారిని పడవేస్తున్నాడు. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడువారును అతనికి భయపడిపోతున్నారట, గడగడగడగడగడగడ ఒడిగిపోతున్నారట. హల్లెలూయా. అసలు ఎవడు వీడు? దేవుడు ఆ ఆధిపత్యం ఇస్తే తప్ప వీడు రాజు కాలేదే. వాడు చెయ్యవలసిన పనేమిటి? దేవుని ప్రజలను సురక్షితంగా ఉంచాలి, శాంతి సందేశాన్ని ఇవ్వాలి. మంచి పాలకుడిగా, పోషకుడిగా ఉండడానికి బదులు బుద్ధిహీనులందరినీ మేపుతున్నాడు, జ్ఞానులందరినీ చంపేస్తున్నాడు. భయపడిపోతున్నారట, ప్రజలు భయపడిపోతున్నారట. ఎవడబ్బ సొమ్ము చూడు అడుగుతూ ఉంటారు, ఎవడ బాబు గారి పిల్లలు రా నువ్వు అని అడుగుతూ ఉంటారు లోకంలోను. నవమాసాలు తల్లి గర్భంలో రూపించి పోషించి పెద్ద చేసి వీడి జీవితానికి దేవుడు ముందుండి నడిపిస్తూ ఉంటే అసలు నీవెవడవి దేవుడి పిల్లలు బాధ పెట్టడానికి? రాజా, నీకు విపరీత బుద్ధి వచ్చేసింది. దైవ భయం లేదు, పాపభీతి లేదు, దేవుడెవరో మర్చిపోయావు, దేవుడు ఎందుకో తెలియకుండా పోయావు కనుక ఆ చెట్టు వంటి నిన్ను నరికేమన్నాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. అతడు మనస్సునందు అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. హల్లెలూయా. చేత ప్రియమైన బిడ్డ, నీవు నేను స్వతంత్రులం కాము. మన మీద ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారులు భూ సంబంధమైన అధికారులు కాదు. వీరు కొన్ని చేయగలరు, మరి కొన్ని చేయలేరు పాపం. కానీ దేవుడు ఆగేవాడు కాడు, ఆలోచించేవాడు అంతకన్నా కాడు. జాగ్రత్త సొమ, జాగ్రత్త సొమ. భక్తిహీనంగా బ్రతకొద్దు.
భక్తిహీనంగా బ్రతికితే దేవుడే ఎదురుగా వచ్చి నీ దీపాన్ని ఆర్పి నీ ఇంటిని నాశనం చేస్తానంటున్నాడు, నీ ఇంటి మీద శాపం పంపిస్తానన్నాడు. ఇలాంటి జీవితం నీకు అవసరమా? ఇందుకే పెళ్లి చేసుకున్నావా? ఇందుకే పిల్లలకి అంటున్నావా? శాపాన్ని పంచడానిక, నరకానికి నీతో పాటు తీసుకుపోవడానిక? అంచేత నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు, దైవజ్ఞానం కలిగి జీవించు, దైవ భయం కలిగి జీవించు, దేవునికి లోబడి జీవించు, సాటి మనిషిని గౌరవించు, సాటి మనిషి కొరకు బ్రతుకు. నువ్వు బ్రతకాలి, సాటి మనిషిని బ్రతికించాలి. అది దేవుడు సందేశము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయనా. అవును తండ్రి, భక్తి ఎందుకు భక్తి చేయాలి? భక్తి లేకపోతే జీవితానికి మొనగడ ఏమయ్యింది? ప్రభువా, దీవించే దేవుడవు, శపిస్తున్నావు కూడాను, ఆశీర్వదించే దేవుడవు నాయనా. ఆశీర్వాదము శాపము రెండు మేము విన్నప్పుడు భయం కలుగుతుంది తండ్రి. ప్రభువా, మా జీవితాలు మా చేతిలో లేవు నాయనా. ప్రభువా, మా క్రియాఫలాలను బట్టి నీవు మాకు ప్రతిఫలాన్ని నువ్వు భూమి మీద ఉంటుండగానే ఇచ్చేస్తున్నావు. అవును తండ్రి, భక్తిహీనులకి నీవిచ్చేటటువంటి హెచ్చరిక, వాడి కొమ్ములు విరిచేస్తానన్నావు, వాడి ఇంటి మీదకి శాపం పంపిస్తానన్నావు, వాడి దీపం ఆరిపేస్తానన్నావు, వాడి ఇల్లు నిర్మూలన చేస్తానన్నావు, పెరికి వేస్తానన్నావు, వాడికి ముందుగతి లేదన్నావు, భక్తిహీనుడు ప్రవర్తన వాడిని దారి మళ్లించేస్తుంది అన్నావు. భక్తిహీనుడికి ఏదైనా వచ్చుబడి ఉంటే అది వాడి పాపాన్నే పుట్టిస్తుందన్నావు. అవును తండ్రి, భక్తిహీనునికి వచ్చేటటువంటి వచ్చుబడి వాడికి పాపాన్ని పుట్టిస్తుందని సామెతలు 10:16 చెప్పవు తండ్రి. అధికంగా దుర్మార్గపు పనులు చేసి నీవిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకుండా నీ కాలానికి ముందే నీవెందుకు చస్తున్నావని నువ్వు అడుగుతున్నావు తండ్రి. అనేక విషయాలు మీరు మీ బిడ్డలకు పంచుకున్నారు, బయలుపరిచారు. భక్తి ఎందుకో తేటపరిచారు. ప్రపంచాన్ని పరిపాలించే రాజంతట వాడు వేళ్లతో కూలిపోయినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాంటి పరిస్థితి మాలో, మా తరంలో ఏ ఒక్కరికి రాకుండా ప్రతి బిడ్డ ప్రభువా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారై ప్రభుతో నిరంతరం ఉండులాగా నీ పరలోక ప్రాప్తిని మాకు దయచేయండి. మేము బ్రతకాలి, అనేకులు బ్రతికించాలి, మమ్మల్ని బ్రతికిస్తున్న నిన్ను చూపించాలి. సత్యమై ఉన్న దేవా, మేము సత్యం కొరకు బ్రతకాలి, సత్యాన్ని బ్రతికించాలి, తర్వాత తరానికి సత్యాన్ని అందించాలి. ప్రభా, అట్టి పునఃప్రతిష్ఠ మా అందరికి నువ్వు దయచేసి వర్ధెల్ల చెయ్యమని యేసు పుణ్యనామం అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకును కూడి ఉన్న మనకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. రేపు ఆరాధనకి యథావిధిగా సమయానికి వచ్చేసేయండి. చర్చిలోనే ఉంటుంది, ఎవరు మర్చిపోవద్దు. ఇంకా సోషల్ డిస్టెన్స్, దూరాన్ని ఇంకా మెయింటైన్ చేద్దాము. అవసరమైతే తోటలో కూర్చుందాం, అన్ని సదుపాయాలు జరుగుతాయి. సమయానికి రండి, మాస్కులు లేకుండా రావద్దు, మీ జాగ్రత్తలతో మీరు రండి. అందరం ఎవరి జాగ్రత్తలు వాళ్ళని పాటిద్దాము. దేవుని స్తోత్రం.